దేవుడు ఎవరినైనా యోగ్యులుగా ఎంచాలి అని అనుకున్నప్పుడు, దేవుడు ఎవరినైనా ఆశీర్వదించాలి అని ఆలోచన కలిగి ఉన్నప్పుడు, ఒక వ్యక్తిని హెచ్చించాలని ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నప్పుడు, ఖచ్చితంగా ఆ వ్యక్తి ఏ స్థితిలో ఉన్నా ఆ వ్యక్తిని విడిచిపెట్టకుండా ఆ వ్యక్తికి అద్భుతమైనటువంటి ఆదరణ, శక్తి, అభిషేకం ఇచ్చి ఆశీర్వదిస్తాడు అనడానికి ఏ సందేహము లేదు. మనం వ్యక్తులను చూసేటప్పుడు ఆ వ్యక్తులను మనం బలహీనులుగా ఎంచుతాం. ఒక వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు, ఒక వ్యక్తి గురించి ప్రస్తావన చేసేటప్పుడు మనుషులంగా ఆ వ్యక్తికి ఉన్న బలముల కంటే, ఆ వ్యక్తికి ఉన్న ఆధిక్యత కంటే ఆ వ్యక్తికి ఉన్న బలహీనతలను ఎక్కువగా ఎత్తి చూపించి మాట్లాడతాం. అది మానవుని యొక్క సహజ సిద్ధమైనటువంటి గుణం. కానీ దేవుడు అలా కాదు. నీ బలహీనతను బట్టి నీతో వ్యవహరించేవాడు కాదు. నీకున్నటువంటి శిక్షణ బట్టి నీతో ఆయన వ్యవహరించేవాడు కాదు. నువ్వు కలిగి ఉన్న పాపాన్ని బట్టి నీతో నిన్ను బలహీనపరిచేవాడు కాదు. బాగా వినాలి. నేను ప్రకటించే దేవుడు, నేను ప్రకటిస్తున్న లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు మన బలహీనతను బట్టి ఇంకా మనల్ని బలహీనపరిచేవాడు కాదు. మనకున్న శాపాన్ని బట్టి శాపంలోనే విడిచిపెట్టేవాడు కాదు. మనకున్న అయోగ్యతను బట్టి ఇంకా అయోగ్యులంగానే ఉండాలన్నది దేవుని ఆలోచన కానే కాదు.